ఆ అబ్బాయికి అంత మచ్చ పడిపోతే చూడ్డానికి పరమ భయంకరంగా అయిపోతాడు. దాని మీద తిత్తులు పుడతాయి పిల్లాడు కాబట్టి. పెద్దవాడైనప్పుడు రక్తం అంగీకరించకపోతే తరువాతి కాలంలో తిత్తుల్లో వస్తాయని చెప్పారు డాక్టర్లు. కొడుకు ఎక్కడ అనాకారంగా అయిపోతాడోనని వాణ్ణి తీసుకెళ్ళి చెన్నైలోనూ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తొడ దగ్గర చర్మం కొంత తీయడం, అంటించడం, అలా 9 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆఫీస్ కూడా రీఎంబర్స్మెంట్ ఒక స్టేజ్ దాటి చేయడానికి అంగీకరించలేదు. తొడలో చర్మం పట్ట, మళ్ళీ దాన్ని ఉత్తరించా, మళ్ళీ వేసుకుంటూ వెళ్ళా, అస్థిపంజరంలో అయిపోయి తనతో చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు గట్టిగా చదువుకోవడానికి వీల్లేదు, గట్టిగా శ్రమ చేయడానికి వీల్లేదు, దర్భలా అయిపోయి ఇంటికి వచ్చాడు. ఒక మోటార్ సైకిల్ మీద వ్యామోహం, అక్కరలేని వయస్సులో మోటార్ సైకిల్ కావాలన్న తాపత్రయం,